నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నలభై 42% బీసీ రిజర్వేషన్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తూ కళ్లకు గంతలు కట్టుకుని అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపిన బీసీ సంఘం నాయకులు. ప్లంబర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. బాకీ కార్డుపై కాంగ్రెస్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని మండిపడ్డ టీఆర్ఎస్ నాయకులు. బడుగులకు రాజ్యాధికారమే లక్ష్యంగా శ్రమించిన మహానీయుడు కాన్షీరామని కొనియాడిన బీఎస్పీ నాయకులు. అంగన్వాడీ రికార్డులు మాయం, టీఆర్ఎస్ నాయకుల పనేనని అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు. మంతని ఐసీడీఎస్ ప్రాజెక్టులో అంగన్వాడీ టీచర్లకు సెప్టెంబర్ నెల వేతనంలో ఒకరోజు వేతనాన్ని మంతని సీడీపీఓకి కోత విధించారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు పెండింగ్లో ఉన్న గ్యాస్ సెంటర్ అద్దెలు, కూరగాయలు బిల్లులు వెంటనే చెల్లించాలని ఈరోజు మంతని ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీస్ ముందు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి జ్యోతి మాట్లాడుతూ డ్యూటీ చేసినప్పటికీ అంగన్వాడీ టీచర్లకు వేతనం కట్ చేయడం అన్యాయమని, ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టు అధికారిని వేతనాలు కట్ చేసిందని అన్నారు. అంగన్వాడీ టీచర్లకు నెలల తరబడి గ్యాస్ బిల్లులు, కూరగాయల బిల్లులు, సెంటర్ అద్దెలు పెండింగ్లో ఉంటున్నాయని, దీంతో సొంత ఖర్చులు పెట్టుకుని అంగన్వాడీ కేంద్రాన్ని నడపాల్సిన పరిస్థితి వస్తుందని, ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయల పోస్టులు భర్తీ కాక పని ఒత్తిడి అంగన్వాడీ ఉద్యోగులపై ఉంటుందని అన్నారు. ప్రాజెక్టు సీడీపీఓ గారు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పట్ల వ్యవహరించే తీరును మార్చుకోవాలని అన్నారు. కోత విధించిన వేతనం చెల్లించకుంటే పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. నాయకులు వనజారాణి, శ్యామల, శోభ, సుగుణ, చెంటమ్మ, కృష్ణకుమారి, శారద, బి గణేష్, సందీప్, రవి, 4 మండలాల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. దగ్గర ఉన్నదా లేకుంటే అధికారుల దగ్గర పొరపాటు ఉన్నదా, ఎందుకు రావట్లేదు? అయితే అది రాకపోతే ఈరోజు మరి సెంటర్ ఎట్లా నడవాలి? అయినా సరే సెంటర్లు నడుస్తున్నాయి. ఈరోజు ఫుడ్కు సంబంధించి గ్యాసు పొయ్యి వెలుగుతూనే ఉన్నది. పిల్లలకు ఫుడ్ వండి పెడుతున్నారు ఉద్యోగులు. అదేవిధంగా ఈరోజు సెంటర్ అద్దెలు కూడా మరి వాళ్ళు ఎట్లా చెల్లిస్తున్నారు? ఇవన్నీ చూసుకున్నప్పుడు అంగన్వాడీ టీచర్ వాళ్ళకు వస్తున్న వేతనంలో నుంచే సొంత ఖర్చులతోని ఈరోజు అంగన్వాడీ సెంటర్లు మరి ఈరోజు జరుపుతున్న పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి మరి బిల్లుల గురించి మరి నెలల తరబడి ఇట్లా పెండింగ్లో ఉంటే అంగన్వాడీ సెంటర్లు ఎట్లా మరి రన్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము అధికారులను మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు గ్యాస్ కనెక్షన్లు వెంకట్రావుపల్లి సెక్టార్లో ఒక 5-6 సెంటర్లకు గ్యాస్ కనెక్షన్లు బ్లాక్ అయినాయి. మరి బ్లాక్ అయినాయి. మాకు గ్యాస్ కనెక్షన్ లేకపోతే మేము ఎన్ని నెలలు మేము గ్యాస్ సంవత్సరాలే గడుస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు. వాళ్ళు సొంతంగా గ్యాసు 1000 రూపాయలు పెట్టి 1100-1200 పెట్టి ఈరోజు గ్యాస్ బండ తీసుకొచ్చి ఈరోజు వంటలు చేస్తున్నారు. అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం. మరి జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చినా సరే ఈ సమస్య ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టులు ఖాళీ ఉన్నాయి. సంవత్సరాలు అవుతుంది. 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు పోస్టులు ఖాళీ ఉండడంతో ఈరోజు ఆయాలు లేని కాడ టీచరే ఆయా విధులు కూడా నిర్వహిస్తుంది. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతోనే అన్ని వర్గాల వారి అభివృద్ధి సాధ్యమని జిల్లా ఆర్టీఏ మెంబర్ మంతని సురేష్ అన్నారు. శుక్రవారం మంతని పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నాయి బ్రాహ్మణ శాశ్వత భవన నిర్మాణం కోసం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు 20 లక్షల మంజూరు చేయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంతని మండల పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్, నాయి బ్రాహ్మణ రాష్ట్ర నాయకులు గొల్లపల్లి రాయమల్లు, మంతని సీనియర్ నాయకులు మంతని వేణుగోపాల్, మంతని రామచందర్, విష్ణు భక్తుల రఘు, మంతని రమేష్, మంతని సతీష్, విష్ణు భక్తుల భాను, మంతని లక్ష్మణ్, మంతని సాగర్, మంతని శ్రీనివాస్, మంతని కిషన్, మంతని సదాశివ్, మంతని సతీష్, సమ్మెట చంద్రశేఖర్, మంతని సాయి కుమార్, మంతని సూరి, మంతని ప్రదీప్, అడ్డూరు సాయి కిరణ్, అడ్డూరి చరణ్, మంతని వంశీ, ఒల్లాది లక్ష్మణ్, విష్ణు భక్తుల శరత్, సిలివేరు సతీష్ మరియు గోటికార్ కిషన్, ఊదరి శంకర్, రవితేజ గౌడ్, ఆరెల్లి కిరణ్ గౌడ్, అజీం ఖాన్, దొరగొర్ల శ్రీనివాస్, మంతని శ్రీనివాస్, మైనార్టీ మండల అధ్యక్షులు హలీం
పట్టణ అధ్యక్షులు ఏజాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అంకుష్, అజీం ఖాన్, జమీల్, అహ్మద్, మజీద్ కమిటీ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ లోపల ఎక్కడ లేని విధంగా మా మంతిని నియోజకవర్గం లోపల మనందరి ప్రియతమ నాయకులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యం లోపల మా బీసీ సంఘాలు మొత్తం అంటే గౌడు సంఘం కానీ, సన్నకారుల సంఘం కానీ, మున్నూరు కాపు సంఘం కానీ, యాదవ సంఘం కానీ, సన్నకారుల సంఘం మరియు న్యాయబ్రాహ్మణుల సంఘం ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు బీసీ కులాలకు సంబంధించిన 10-15 సుమారుగా ప్రతి ఒక్క సంఘానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఆలోచన విధానంతో ప్రతి ఒక్క కులానికి కుల సంఘానికి వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేయాలనే ఉద్దేశం ఉంటే వాళ్ళు గౌరవంగా వాళ్ళ ఫంక్షన్ హాల్లో గౌరవంగా జరుపుకోవాలని, ఏ కార్యక్రమమైనా చాలా పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పేసి ప్రియతమ నాయకులు ముందు చూపులతోని మా మంత్రి నియోజకవర్గం లోపల ఇటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టిన సందర్భంగా ఆ సందర్భం లోపల ఈరోజు మా సోదరులైన ఏ కార్యక్రమంలోనైనా న్యాయబ్రాహ్మణుల పాత్ర అమోఘమని తెలియజేస్తూ, అలాంటి న్యాయబ్రాహ్మణులకు ఈరోజు వాళ్ళ ఫంక్షన్ హాల్ కానీ వారికి 20 లక్షలు స్పెషల్ గ్రాంట్ సీఎం స్పెషల్ గ్రాంట్ నుండి శాంక్షన్ చేసినందుకు వారు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీని గౌరవించి మా శ్రీధర్ బాబు గారికి పాలాభిషేకం చేయడం మా కాంగ్రెస్ పార్టీకి అందరికీ చాలా సంతోషకరం. అయినప్పటికీ ఇంకా వారికి రాబోయే రోజుల్లో ఈ 20 లక్షలే కాదు, ఇంకా దాన్ని 20 లక్షలను 40 లక్షలు, 40 లక్షలను 80 లక్షలు, కోటి చిల్లర కూడా శాంక్షన్ చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గ్యారంటీల అమలు విషయంలో అలాగే బీసీ రిజర్వేషన్ విధానంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి బోడుప్పల్ బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శిస్తూ ఆయన మాట్లాడారు. బీసీలను మోసం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేయగల ఒక్క పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని మంద సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణం 6 గ్యారెంటీలు అమలు పైన అనుకున్నాం. దాంతో పాటు నిన్ననే మరి హైకోర్టులో 42% బీసీ రిజర్వేషన్ పైన కేసు ఉంటే ఆ కేసును కూడా కొట్టేయడం జరిగింది. కాబట్టి దాని మీద కూడా ముందు మాట్లాడి తర్వాత 6 గ్యారెంటీల మీద మాట్లాడదామని చెప్పి అనుకోవడం జరిగింది. మనం గతంలో కూడా లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా మనం అనుకున్నాం. లాస్ట్ ప్రెస్ మీట్ 1-2 దసరా గంట ముందు కానీ ఆ ముందు మాట్లాడి కూడా మనం డిస్కషన్ చేసినాం. మీరు కూడా క్వశ్చన్ చేశారు. ఇప్పుడు చట్టబద్ధత లేని జీవోలు తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీలను మరొకసారి మోసం చేసిందనే విషయాన్ని మరి మనం గతంలో చెప్పినాం. మళ్ళీ నిన్నది హైకోర్టు కూడా రుజువైంది. ఎప్పుడైతే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని బీసీల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే, బీసీల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మకం ఉంటే, అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే అదొక పద్ధతి ప్రకారం ఆ బీసీ 42% రిజర్వేషన్ను చట్టబద్ధత కల్పిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉండే. కానీ 2023లో తెలంగాణ ప్రజలను ఏ విధంగా అయితే మోసం చేసి ఆచరణ సాధ్యంగా హామీలిచ్చి మరి గద్దెనెక్కిందో అదే విధంగా ఈ 6 గ్యారెంటీల పేరు మీద ఏదైతే మోసం చేసిందో తెలంగాణలో ఉన్న బీసీలను కూడా అదే విధంగా మోసం చేయొచ్చు అన్న ఉద్దేశంతో మరి కపట ప్రేమతోటి వాళ్ళు బీసీలు 42% రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు ఏ విధంగా రాజకీయంగా చైతన్యం అవుతారో, మరి రేపు పొద్దున మా ముఖ్యమంత్రి సీటుకు బీసీలు ఏ విధంగా వస్తారో అన్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసపూరితంగా చేయాలని చెప్పి GO 9ను తీసుకొచ్చాడు. వారికి తెలియదా ముఖ్యమంత్రి గారికి GO 9గా తీసుకురావాల్సింది షెడ్యూల్ 9లో
పెట్టి తీసుకురావాలి. మరి షెడ్యూల్ 9లో పెట్టాలంటే ఏం చేయాలి? పార్లమెంటులో బిల్లు పెట్టించాలి, పార్లమెంట్ తీర్మానం చేయాలి, మరి రాష్ట్రపతి తోటి ఆర్డర్ తీసుకొచ్చి రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 9లో పెట్టినట్లయితే 42% బీసీలకు. మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ సాయి రెసిడెన్సీ నుంచి 28వ డివిజన్ బంగారు మైసమ్మ గుడి వద్దకు 10 కోట్ల నిధులతో జరగనున్న 60 ఫీట్ల రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకు ఈరోజు మాజీ మేయర్ తోటకూరు అజయ్ యాదవ్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు హెచ్ఎండిఏ 10 కోట్ల రూపాయల నిధులతో రూపుదిద్దుకోనుంది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, సుమన్ నాయక్, చీరాల నరసింహ, రాములు, పులకండ్ల జంగారెడ్డి, మాజీ కోఆప్షన్ మెంబర్ రంగా, బ్రాహ్మణ గౌడ్ మరియు కుర్ర శివ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెంగచెర్ల నుంచి బంగారమాసప్ప టెంపుల్ వరకు ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా హెచ్ఎండిఏ ఫండ్ ద్వారా ఒక 10 కోట్లతోటి ఈరోజు బీటీ రోడ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా కృషి చేసిన మా నాన్నగారు, మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు, అలానే ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు గారు, అలానే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి మన కార్పొరేషన్కి రాలే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2 ఇయర్స్లోనే దాదాపు ఒక 100 కోట్ల నిధులతోటి హెచ్ఎండిఏ ఫండ్ తోటి మనం ఇక్కడ అభివృద్ధి చేసుకుంటున్నాం. దానికి ముఖ్యంగా సహకరించిన ఈ ముగ్గురికి ఇక్కడ లోకల్ అభ్యర్థి, లోకల్ వ్యక్తి మా నాన్నగారు బోడుపల్ గురించి మంచి అవగాహనతోటి మనం ఈరోజు నిధులు తెచ్చి డెవలప్ చేస్తున్నాం. గత మాజీ మంత్రి ఒక్క రూపాయి నిధులు తీసుకురాకుండా 10 సంవత్సరాలు రోజు బోడుపల్లికి రావాలి, కొబ్బరికాయ కొట్టి పోవాలి. ఎవరి నిధులు అంటే మున్సిపాలిటీ నిధులు. ఒక్క రూపాయి నిధులు తీసుకొని రాలేదు గత బీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి ప్రజాపాలన రాగానే దాదాపు 10 కోట్ల నిధులతోటి ఈరోజు రోడ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఏ రోజు కూడా మన బోడుపల్లి కార్పొరేషన్ డబ్బులు రాలే. ప్రజలు కూడా గమనించాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడే బీఆర్ఎస్ నాయకులు వస్తారు, తిరుగుతారు. కానీ ఇక్కడ ఉన్న మేము లోకల్ వ్యక్తులం అందరం ప్రతిరోజు తిరిగి పబ్లిక్ ఏ అవసరం ఉన్న దగ్గర ఉండి ఇక్కడ పని చేపిస్తాం. ఇప్పుడు మన గతంలో మనం చూసిన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక చోటా నాయకుడు బీఆర్ఎస్ నాయకుడు మేము ఎస్ఎన్డిపి నిధులు 60% కంప్లీట్ చేసినాం, ఇంకా 20%కి 30%కి డబ్బులు కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదని చెప్పేసి నేను ఒకసారి రమ్మని చెప్తున్నా. ఎస్ఎన్డిపి ఎక్కడ పని అయిందో చూపిమని చెప్తున్నా. 10% కూడా ఎస్ఎన్డిపి నిధులు కాలే. ఏదో కేటీఆర్ గారు వచ్చారు 110 కోట్లది కోసం ఇనాగ్రేట్ చేసి పెద్ద శిలాపలకం పెట్టిపోయి ఒక పని కూడా స్టార్ట్ చేయలే వాళ్ళు. దానికి 20 లక్షలు ఖర్చు పెట్టారు. కానీ అక్కడ ఒక 10 కోట్ల పని కూడా కాలేదు. ఎందుకు కాలే అంటే ఒక సరైన అడ్మినిస్ట్రేషన్ లేదు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు, పరిపాలన లేదు. వాళ్ళకి ఎంతసేపు అభివృద్ధి కాదు ముఖ్యం, మాకు డబ్బులు ఎట్లా వస్తున్నాయి, మేము డబ్బులు పెడితే ఎట్లా తీసుకోవాలి, వాళ్ళకి అదే ఆలోచన ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ గమనించాలి. రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీని తరిమి కొడతారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తుంది. మేము కూడా వెయిట్ చేస్తా ఉన్నాం ఎలక్షన్ల కోసం. మేము చేసినాం గతంలో ఒక 6 మంత్స్లో వీళ్ళు ఏం డెవలప్ చేస్తారని అనుకున్నారు. కానీ 6 నెలల్లో బోడుపల్లి అభివృద్ధి ఏందో చూపించినాం. 6 మంత్స్లో ఏ గల్లీ పోయినా ఎక్కడ పోయినా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, పార్కులు కానీ అన్నీ డెవలప్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు రాచెరువు గురించి గత మంత్రి గారు, మాజీ మంత్రి పోయి ప్రెస్ మీట్ కూడా ఇచ్చిండు. మేము చుట్టూ బండి ఏర్పాటు చేస్తాం, అవన్నీ వాకింగ్ ట్రాక్ చేస్తాం, అది చేస్తామని చెప్పేసి. కానీ ఏ పని చేయలే. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈరోజు రాచెరువు 9 కోట్ల నిధులతోటి హెచ్ఎండి ఫండ్ తోటి మంచి అభివృద్ధి చెందుతుంది. రేపు ఈ 3 సంవత్సరాలు కూడా మాదే పాలన ఉంటుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాలలో బోడుపల్లి ఒక మంచి మోడల్ సిటీలా మేము చేస్తాం. 100 కాదు 150 కోట్ల ఫండ్ కూడా తీసుకొచ్చి బోడుపల్లిని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మహబూబాబాద్ మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల బ్రాహ్మణపల్లిలో 10 సంవత్సరాలు పనిచేసి ఇటీవల జరిగిన పదోన్నతులతో భాగంగా వెళ్లిన బొమ్మెర కృష్ణమూర్తి, వనజ దంపతులను పాఠశాలలో ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దారావత్ భద్రు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి ఎంబీఓ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం పూజారి వీరయ్య, టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైసా శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు పాలకుర్తి మౌనిక, మాడిశెట్టి సూర్యప్రకాష్, గొట్టిముక్కల పవన్ రాజ్, రాచకొండ ఉపేందర్, కుప్పం సూర్యతేజ్, బానోతు శంకర్, గిద్దె శృతి, ఓంప్రకాష్, వి శ్రీదేవి, లావణ్య, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రాథమికోన్నత పాఠశాల బ్రాహ్మణపల్లిలో పనిచేసి 10 సంవత్సరాల కాలం పాటు పనిచేసి ఎస్ఏ ఇంగ్లీష్గా పదోన్నతి పొంది పాఠశాల నుంచి వెళ్ళిపోయినటువంటి మా పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ బొమ్మెర కృష్ణమూర్తి సార్ గారి వీడ్కోలు సమావేశము ఈరోజు బ్రాహ్మణపల్లి పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో
మా మహబాద్ మండల ఎంఈఓ శ్రీ వెంకటేశ్వరరావు సార్ గారు మరియు మహేశ్వర శ్రీనివాస్ సార్ గారు మరియు కాంప్లెక్స్ హెచ్ఎం పూజారి వీరయ్య సార్ గారు మరియు ప్రభాకర్ సార్ గారు వీళ్ళందరూ పాల్గొని మా యొక్క కార్యక్రమంను విజయవంతం చేసినందుకు సార్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా కృష్ణమూర్తి సార్ అంటే పాఠశాలలో ఒక చక్కటి గురువు, పిల్లలకు మంచి దగ్గర ఉండి వాళ్ళకు మంచి విద్యా బుద్ధులు నేర్పి వాళ్ళను ఒక ఉన్నత స్థాయిలో ఉంచడానికి అహర్నిశలు కృషి చేసినందుకు మా కృష్ణమూర్తి సార్ మా పాఠశాలను విడిచిపోతుంటే మాకు ఏదో తీరని లోటుగా అనిపిస్తుంది. సారు ఏ పాఠశాలకు వెళ్ళినా ఇదే విధంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇటు కార్యక్రమంలో మా పాఠశాల విద్యార్థులు చాలా చక్కటి నృత్య ప్రదర్శనలతోని మా కృష్ణమూర్తి సార్ను ఘనంగా వీడ్కోలు పలకడం జరిగింది. ఆ చక్కటి అందరు పిల్లలు కూడా బహుమతులు ప్రదానోత్సవం చేయడము, ఉపాధ్యాయులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రమోషన్ పై వెళ్ళినటువంటి బి కృష్ణమూర్తి గారికి మరి చక్కగా అభినందన సభని ఏర్పాటు చేయడం జరిగింది. సారు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ మరి గ్రామ ప్రజలు, బృందము, పిల్లలు సార్ని ఎంతో గౌరవంగా మరి సన్మానించడం అనేది జరిగింది. మరి ఈ సందర్భంగా మరి వారి పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని, తర్వాత పిల్లలని అందరినీ అభినందిస్తున్నారు. వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ బీసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం తేటతెల్లమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్ కిషోర్, రాజేందర్ గౌడ్, గిరీష్, జేసుదాసు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో అమలు కాని హామీలు ఇచ్చింది. మీకు తెలుసు, మాకు తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ముఖ్యంగా నిన్న స్థానిక ఎలక్షన్స్ పైన కోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో దానిపైన మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్కు ముందు పిల్ల పుట్టకముందే కుళ్ళ పుట్టిండ్రు అన్నట్టుగా ఒక బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో పెద్ద సభ పెట్టి ఆ సభ లోపల బీసీలకు మేము అధికారంలో వచ్చిన 6 నెలలకే 42% రిజర్వేషన్ కల్పిస్తాం, దానికి తోడు ఇంకా బీసీ సప్లాన్ అని అంటే ఇంకా వేరే వేరే చాలా చెప్పారు. ఒక 2 గంటల్లో అయితే కూడా వాళ్ళు చెప్పిన ఆటలు కూడా అన్ని కాదని చెప్పి, కానీ నగ్న సత్య ఏం తెలియనట్టుగా చట్టంలో ఇది ఉన్నదని తెలియనట్టుగా మేము బీసీలకు మాత్రం 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజు డిక్లరేషన్ చేసి ఓట్లు దండుకొని బీసీలనే కాక అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో అందరికీ ఎన్నో హామీలు ఇచ్చి, అన్ని అబద్ధపూరిత హామీలు ఇచ్చి అవి పక్కకు పెట్టి ఒక కొత్త నాటకానికి తెరలేపి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా దానికి మద్దతు తెలిపినాయి. ఎందుకంటే అందరికీ బీసీలు కావాలని మద్దతు తెలిపిన తర్వాత గవర్నర్కు పంపించారు, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించారు. కానీ అక్కడ పెండింగ్ ఉన్నది. ఇక అది అక్కడితోనే అక్కడ ఆపిరు, దాన్ని అంతకే వదిలేసిరు. అక్కడ దాన్ని వదిలేసి మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరలేపారు. అత్యవసర పరిస్థితులలో క్యాబినెట్ పెట్టి ఒక ఆర్డినెన్స్ పెట్టిరు. ఈ ఆర్డినెన్స్ మామూలుగా ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు తప్పని పరిస్థితులలో ఎక్కువ శాతం ఆర్డినెన్స్ ఇస్తారు. కానీ ఇది ఎంతో చట్టబద్ధతతో కూడుకున్న అంశాన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చి మేము ఎలక్షన్కి వెళ్తామని మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపి ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది. ఆ ఆర్డినెన్స్ కూడా క్యాబినెట్ ఆమోదం చేసి గవర్నర్ దగ్గరికి పంపింది. అది మళ్ళీ అక్కడ పెండింగ్. అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ బీసీలను ఎంత మోసం చేస్తున్నారంటే మోసం చేసి మళ్ళీ స్థానిక ఎలక్షన్లలో ఓట్లు దండుకోవాలని తప్పిస్తే వీళ్ళకి వేరే ఉద్దేశం బీసీలకు నిజంగానే రిజర్వేషన్ చేయాలనేటువంటిది ఒక్కలేదు. ఎందుకంటే నగ్న సత్యం అందరికీ తెలిసిందే, చట్టబద్ధత లేనిది అమలు కాదు అని. మళ్ళీ ఏం చేశారు, అక్కడ బిల్లు పెట్టిరు, ఒక ఆర్డినెన్స్ పెట్టిరు, మళ్ళా దాని తర్వాత ఒక జీవో చేసారు. జీవో ఎప్పుడు చేస్తారు, ఒక చట్టబద్ధత కలిగిన ఏదైనా బిల్లు కానీ చట్టబద్ధంగా వచ్చిన దానికి ఒక జీవో రూపంలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ జీవో మన సిఎస్ గారు ఇచ్చారు. జీవోకి ఎక్కడ చట్టబద్ధత ఉండదు, అది నిలబడదని జీవో ఇచ్చిన రోజు అందరూ చెప్పారు, మేధావులు అందరూ ఈ జీవో ఎక్కడ నిలబడదు, ఇది ఎలక్షన్ కాదు అని. జీవో అంటే ప్రభుత్వం ఇచ్చే ఒక ఆదేశం. ఆ
ఆ ఆదేశం ఏంది, అక్కడ చట్టం దాల్చాలి కదా, చట్టం రూపు దాల్చినాక జీవో ఇవ్వాలి. కానీ జీవో ఇచ్చి ఎలక్షన్ పోతామని అడావిడిగా నోటిఫికేషన్ వేసేసింది. కోర్టు అంతకుముందు నిన్నగాక మన 8 రోజుల ముందు కూడా కోర్టులో చర్చ జరిగినప్పుడు కోర్టు చెప్పింది, ఇది తర్వాత అయినా ఇబ్బంది అవుతుంది, మీరు కొంచెం ఆలోచించుకోండి, టైం తీసుకోండి అని కోర్టు చెప్పింది. చెప్పినా కానీ వినకుండా మళ్ళా నిన్న నామినేషన్లకు తెరలేదు. మరి నామినేషన్లు కొంతమంది వేసినాక కూడా నిన్న సాయంత్రానికి కోర్టు స్టే విధించింది. కోర్టు స్టే విధించి 4 వారాలు లోపల మీ యొక్క అభిప్రాయం వెల్లడించాలి అది అని చెప్పడం జరిగింది. కానీ ఈ టోటల్ కథలు ఆలోచిస్తే ఇంతకు ముందు ఎన్నో రాష్ట్రాలు బీసీలకు, బీసీ జనాభా ఎక్కువ ఉన్న జాగాలో రిజర్వేషన్స్ ఎక్కువ కల్పించాలని ఎన్నో రాష్ట్రాలు ఆలోచించాయి. మన రాష్ట్రమే కాదు, పంజాబ్ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో రాష్ట్రాలు ఆలోచించాయి. కానీ ఎక్కడ కూడా చట్టబద్ధత లేకుండా అమలు కాలేదు. ఉదాహరణకు వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు సారథ్యంలో రాష్ట్రంలో ఉన్న 17 మెడికల్ కాలేజీలను పీపీపీకి ఇవ్వడం రద్దు చేయాలని కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరణ చేసి వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల కన్వీనర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ అనుబంధ అధ్యక్షులు, మండల అనుబంధ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, కో కన్వీనర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, మన వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆదేశాలతో ఈరోజు కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, ఏ ప్రభుత్వాలైనా కూడా విద్య, వైద్యం అనేది ప్రజలకి ఉచితంగా ఇవ్వాలి. ఉచితంగా ఇచ్చినప్పుడు పిల్లలు కానీ, వైద్యం కానీ, చదువుకోవడానికి కానీ చాలా అవకాశం ఉంటుంది. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఆ రోజు ఆయన ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలని ఆయన క్రమ పద్ధతిలో కట్టుకుంటూ ఆల్రెడీ 6 పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మన వినుకొండ నియోజకవర్గంలో ప్రియతమ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారి అధ్యక్షతన మరి ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద, మరి పేదలకు చేస్తున్న అన్యాయాల మీద మరి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని చేపట్టనున్నారు. ఇది వాస్తవంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వైద్యం ఆ రోజు పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి కూడా పేదవాడికి అందే విధంగా ఈ వైద్య కళాశాలలు తీసుకొచ్చారు. అదేవిధంగా విద్యను చదవాలంటే పేద పిల్లలకి అది అందని ద్రాక్షగా ఉన్న రోజుల్లో మరి 17 కాలేజీలు తీసుకొచ్చి మరి ఎంతో గొప్పగా ఏర్పాటు చేస్తే ఈరోజు స్వార్థ ప్రయోజనాల కోసం మరి ఈరోజు పరిపాలకులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలు ప్రజల ఉద్యమంగా ప్రారంభం జరుగుతున్నందుగా వచ్చిన నాయకులందరికీ, మన మాజీ ముఖ్యమంత్రి గారికి, అదే మన బ్రహ్మనాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వైద్యం, విద్య అనేది ఒక మనిషికి 2 చేతులు లాంటి. ఈ రెండిట్లో ఏది కూడా ఇబ్బంది పడ్డా మనిషి అయితే ఎలా ఇబ్బంది పడతారో అలాంటిది ఈ రెండిట్లో ఏది ఇబ్బంది పడ్డా కూడా పేద ప్రజలకి దూరం అయినట్టే. ఈరోజు ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలే కాకుండా ఓసీల్లో కూడా వీళ్ళ పేద వర్గాలకు కూడా వైద్యం అనేది అందాలి అంటే మనకి వైద్యం ఎక్కువ కాలేజీలు ఉంటేనే మన వాళ్ళకి అందరికీ న్యాయం జరిగిద్ది. కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో పార్టీలకు అతీతంగా గ్రామాల్లో కూడా అందరూ కూడా సహకరించాలని, ఈరోజు ఇది పేద ప్రజలకి ఉన్నంత వర్గానికి ఉద్యమం లాగుంది తప్ప ఇది
వేరే విధంగా అందరూ కూడా చూడకుండా గ్రామాల్లో అందరూ. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్కు చెందిన ప్రముఖ బీసీ నాయకులు రామ్కోటి శుక్రవారం కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారా హిల్స్లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రామ్కోటితో పాటు 350 మందికి పైగా జాగృతిలోకి ఆహ్వానించారు. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ మరి ఇక్కడ మా అన్న రూపసింగన్న గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నవీనాచారి గారు, వాళ్ళ కోల శ్రీనివాస్ అన్న గారు, మన మారన్న గారు, తమ్ముడు నరేష్ గారు, రాజమల్ల బాలకృష్ణ గారు అందరూ కూడా నాయకులు ఉన్నారు. వారందరి సమక్షంలో మీరు చేస్తున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం. మరి ఒకటే గుర్తుపెట్టుకోండి, జాగృతిలో చేరడం అంటే బతుకమ్మ ఆడినట్టు అందంగా కూడా ఉంటుంది, అట్లనే పిడికిలెత్తి పోరాటం చేయాల్సి కూడా ఉంటుంది. ఓకేనా? పోరాటం దేనికోసం? మనకి ఏదైతే 2500 ఇస్తామని ఆడబిడ్డలకు లేకుండా మోసం చేసినట్టు కొట్లాడాల్సి ఉంటుంది. అంతకుముందు అప్పుడో ఇప్పుడో మనకు ప్రసవానికి పోతే ఒక 12,000 రూపాయలు వచ్చేది, కిట్ వచ్చేది. ఇప్పుడు అది వస్తలేదు, బంద్ అయినందుకు కొట్లాట చేయాలి. అవునా కాదు? అట్లనే పేరెంటి ఆడపిల్లలకు పెళ్లిలకు కూడా ఇవాళ తులం బంగారం ఇస్తానని చెప్పింది సీఎం గారు. వచ్చింది అమ్మ ఎవరికైనా? ఒక్క తులం ఎవరికైనా? తులం లేదు, ఈసం లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంతే, ఆ 1,00,000 రూపాయలు కూడా వస్తలేవు. కాబట్టి వాటి కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మన తల్లులకు ఏం బాధ ఉంటుంది? పిల్లలకు నౌకరీ కావాలనుకుంటారు. నౌకరీలు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని చెప్పి ఇలా గద్దెనెక్కినటువంటి వాళ్ళు కనీసం ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఎప్పుడు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. దానికోసం కూడా కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మరి మన బీసీబీలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసినందుకు దానికోసం కూడా కొట్లాడాలి. ఒకటి కాదు, 2 కాదు. జాగృతి అంటేనే పోరాటాల బావుట, జాగృతి అంటేనే విప్లవాల జెండా. దానికి సిద్ధంగా అందరూ భయపడలేదుగా? మన్సూరాబాద్ వాళ్ళు మాట్లాడే మాటనేనా? మరి మా రామకోటి గెలిపిస్తారా నెక్స్ట్ టైం? జై తెలంగాణ, జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 42% బీసీ రిజర్వేషన్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తూ కళ్లకు గంతలు కట్టుకుని అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపిన బీసీ సంఘం నాయకులు. ప్లంబర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. బాకీ కార్డుపై కాంగ్రెస్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని మండిపడ్డ టీఆర్ఎస్ నాయకులు. బడుగులకు రాజ్యాధికారమే లక్ష్యంగా శ్రమించిన మహానీయుడు కాన్షీరామని కొనియాడిన బీఎస్పీ నాయకులు. అంగన్వాడీ రికార్డులు మాయం, టీఆర్ఎస్ నాయకుల పనేనని అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.